గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో రీసెంట్గా మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మనకు ఏం కనిపిస్తుందంటే 35,000కు ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఆల్సో స్పెషల్ ఆఫర్స్ 1,05,000కు 3 బండ్లు అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది అనమాట స్పెషల్ ఆఫర్స్ అనేసి. సో దీనివల్ల నన్ను అడుగుతున్నారు అనమాట, జితేంద్ర మీ షోరూంలో లేకపోతే మీ కంపెనీ వెహికల్స్ ఎందుకు మనకు స్టార్టింగ్ 58,000 ఉన్నాయి, మిగతా కంపెనీ వాళ్ళు 35,000కి 30,000కి ఆఫర్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఎందుకు అంత కాస్ట్లీ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి మీకు క్లారిటీ ఈ వీడియోలో నేను ఇద్దాం అనుకుంటున్నాను. మన కంపెనీ బైక్స్ మనం 35,000కి ఎందుకు ఇవ్వలేము అండ్ ఆల్సో ఆ 35,000 వెహికల్కి మన 55,000 58,000 స్టార్టింగ్ రేంజ్ వెహికల్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఆ డిఫరెన్సెస్ అన్ని కంప్లీట్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ జితేంద్ర, ఫౌండర్ ఆఫ్ సైబోర్గెక్స్. లైక్ మెనీ ఆఫ్ యూ, అంటే మీలా చాలామందిలాగా నేను కూడా ఒక డ్రీమ్తో స్టార్ట్ చేసిన కంపెనీ అనమాట సైబోర్గెక్స్. సో త్రూ ఆన్ మై జర్నీ, లైక్ ఐ స్టార్టెడ్ దిస్ కంపెనీ 2 years ago. From this journey, I have met customers who wanted the cheapest bike possible అనమాట. చాలా చీపెస్ట్ బైక్ పాసిబుల్ ప్రైస్లో మనకు కావాలని చెప్పి చాలామంది కస్టమర్స్ మీట్ అయ్యాను. అండ్ ఆల్సో ఐ మెట్ సమ్ ఫ్యూ కస్టమర్స్ అట్లా చీపెస్ట్ బైక్ కొని స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్ లేక స్ట్రగుల్ అయిన కస్టమర్స్ని కూడా చూసాను అనమాట. సో కంప్లీట్లీ ఏంటంటే నేను ఒక బెస్ట్ రిలయబుల్ బైక్ మన కంపెనీలో బిల్డ్ చేయాలి అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ లైక్ అంటే మనం ప్రాబ్లమ్స్, మన కస్టమర్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకుంటూ వీఆర్ కీప్ ఆన్ అప్గ్రేడింగ్ అవర్ వెహికల్ మోడల్స్ అనమాట. మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. వీ యాక్చువల్లీ వాంట్ టు బిల్డ్ ఎ రిలయబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ ద కస్టమర్స్ టు డైలీ కమ్యూట్ అనమాట. డైలీ కమ్యూట్ చేసుకోవడానికి మనం ఒక రిలయబుల్ వెహికల్ బిల్డ్ చేయాలని ఈ కంపెనీ స్టార్ట్ చేసాం. సో పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ దోస్ లైక్ 35,000 అండ్ చీపర్ వెహికల్స్. ఐ డోంట్ నో, మేబీ దే ఆర్ లుకింగ్ అట్ ద ప్రైస్. అంటే మనం చాలామంది వెళ్తుండొచ్చు, చీపర్ వెహికల్స్ వెళ్తుండొచ్చు, బికాస్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. బట్ నేనేమంటానంటే లైక్ యూ హ్యావ్ టు గో ఫర్ ద రిలయబుల్ వెహికల్. మనం ఒక 20,000 30,000 డిఫరెన్స్ వేరియేషన్ వస్తుందంటే దాంట్లో మన రిలయబిలిటీ లేకపోతే మనకు క్వాలిటీ కానీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనకు చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్. మనం వెహికల్ అనేది కొని మనం లైక్ క్లాత్స్ ఆర్ సమ్ యూజ్ అండ్ త్రో వెహికల్స్ లాగా యూజ్ చేసుకొని పడేయడం కాదు కదా. సో వీ విల్ ఆబ్వియస్లీ యూజ్ దోస్ వెహికల్స్ ఫర్ మినిమమ్ టు 5 years. 5 years మనం మినిమం యూజ్ చేస్తాం. సో యూ హ్యావ్ టు పర్చేస్ ద వెహికల్ ఆన్ విచ్ యూ కెన్ డిపెండ్ ఆన్. అంటే ఆ వెహికల్ మీద మీరు డిపెండ్ ఇఫ్ ఇట్స్ రిలయబుల్ అండ్ ద క్వాలిటీ ఈజ్ బెటర్ అండ్ లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అది వర్క్ చేస్తుంటేనే మీరు దాని మీద రిలయబిలిటీ పెట్టగలుగుతారు. లైక్ యూ కెన్ డిపెండ్ ఆన్ దట్ వెహికల్. సో డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు మనకు కంప్లీట్గా దాని మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద నాట్ ఓన్లీ ద ప్రైజెస్, యూ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ ఫ్యాక్టర్స్ టు. సో ఈ 35,000 రేంజ్ వెహికల్స్ ఎందుకంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అనే డౌట్ అరేజ్ రావచ్చు. బట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ డీల్. బట్ కస్టమర్ అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే వీళ్ళను లైక్ మనకు రిపేర్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ స్పేర్స్ గురించి ప్రాబ్లమ్ వస్తే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఆర్ ఎల్స్ మనకు సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, లైక్ మనకు షోరూంలో సర్వీస్ అవైలబిలిటీ ఉందా, లైక్ వేరెవర్ ద ప్లేస్ యు ఆర్ పర్చేసింగ్ ద వెహికల్ అక్కడ మనకు ఎవరు మన వెహికల్ మనం కొన్నాక వెహికల్ రెస్పాన్సిబుల్గా ఎవరు ఉంటారు అని చెప్పేసి దాని గురించి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ బ్యాటరీస్ దే ఆర్ యూజింగ్, ఏ బ్యాటరీ టైప్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఆల్సో మనకు మైలేజ్ ఎగ్జాక్ట్గా వస్తుందా, అండ్ ఆల్సో ప్రాపర్ కేర్ ఉంటుందా, లైక్ ఆఫ్టర్ సేల్ అంటే మనకు వెహికల్ ఏదైనా రిపేర్ వస్తే షోరూమ్ తీసుకొచ్చినా కూడా అక్కడ రిపేర్ చేసి మనకు ప్రాపర్ కేర్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఇలాంటి చాలా ఉంటే చాలా అడగాల్సి వస్తుంది అనమాట. బట్ అవి 35,000 వెహికల్లో మేబీ ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. బట్ ఫర్ 58,000 వాట్ వీఆర్ ఆఫరింగ్ ఈజ్ వీఆర్ ఆఫరింగ్ అ లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ 6 years ఆఫ్ వారంటీ ఫర్ ద బ్యాటరీ. అండ్ ఆల్సో మనం సర్వీస్ అండ్ స్పేర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ ఆల్సో మనకు హోమ్ సర్వీస్ ఆప్షన్ కూడా ఉంది. మనకు వెహికల్ ఎక్కడైనా లైక్ ఫర్ సపోజ్ ఆన్ రోడ్ ఆగిపోయిన రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంది. మనం అక్కడికి వెళ్ళేసి వెహికల్ రిపేర్ చేస్తాం అనమాట. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్. అండ్ ఆల్సో చూడడానికి మనకు ఒక లో క్వాలిటీ వెహికల్ అండ్ ఆల్సో కొంచెం సేమ్ ఉండొచ్చు. మన వెహికల్ వేరే వెహికల్ కూడా సేమ్ లుక్స్ వైజ్ కానీ అవుటర్ లుక్స్ పరంగా సేమ్ ఉండొచ్చు. బట్ ఆల్సో కస్టమర్ వెహికల్ తీసుకున్నాక దాని పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ థింగ్స్ మనకు డిఫరెంట్గా ఉంటాయి. లైక్ చీపర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే మన వెహికల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లైక్ మనకు యూ కెన్ పర్చేజ్ ఎనీ కైండ్ ఆఫ్ వెహికల్. బట్ మనం ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే పర్చేజ్ చేస్తున్నామో దానికన్నా ముందు మనం ఒక లైక్ పర్చేజ్ చేసే వ్యక్తి దగ్గర మనం లైక్ కొన్ని క్వశ్చన్స్ అడగాలన్నమాట. లైక్ క్వశ్చన్ 1,
మనకు వెహికల్లో ప్రాబ్లమ్స్ కానీ సర్వీస్ రిలేటెడ్ ఆర్ స్పేర్ రిలేటెడ్ ఏమైనా వస్తే మనకు అవైలబిలిటీ ఉందా, ఆర్ ఎల్స్ సర్వీస్ చేయడానికి మనకు టెక్నీషియన్స్ అవైలబుల్ ఉన్నారా, ఆర్ ఎల్స్ లైక్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. సర్వీస్ రిలేటెడ్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగి క్లారిఫై చేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఈజ్ మనకు ఏ టైప్ ఆఫ్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు, అండ్ బ్యాటరీ ఛార్జింగ్ టైం ఎంత, అండ్ ఆల్సో బ్యాటరీ వారంటీ ఎంత, ఇస్ ఇట్ వారంటీ క్లెయిమబుల్, హౌ షుడ్ వి క్లెయిమ్ ద వారంటీ, సమ్ ప్రాబ్లమ్ అరైజెస్, అంటే ప్రాబ్లమ్ వస్తే వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి. అండ్ అలాంటిది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లోకల్స్ డీలర్ ఉన్నారా, లేకపోతే లైక్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఆన్ ద రోడ్ అండ్ ద వెహికల్ స్టాప్స్ మూవింగ్, అంటే రోడ్ సైడ్ ఆగిపోయి మనకు వెహికల్ మూవ్ అవ్వట్లేదంటే మనకు ఆన్సర్ చేయడానికి ఆర్ ఎల్స్ గైడ్ చేయడానికి ఎవరన్నా లైక్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ అని చెప్పేసి కనుక్కోవాలి. అండ్ స్పేర్స్ అవైలబిలిటీ కన్ఫర్మ్ ఉందా లేదా అనేది అడగాలి. ఇది ఫిఫ్త్ క్వశ్చన్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వాట్ ఈస్ ద రియల్ వరల్డ్ మైలేజ్ అనమాట. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ ఏం చెప్తారంటే ఐడీసీ మైలేజ్ చెప్తుంటారు అనమాట. లైక్ ఐడీసీ మైలేజ్ ఈజ్ కైండ్ ఆఫ్ ఐడియల్ కండిషన్ మైలేజ్, అంటే చాలా ఐడియల్ కండిషన్స్లో టెస్ట్ చేసిన మైలేజ్, మ్యాక్సిమం మైలేజ్ చాలా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ ఆఫర్ చేస్తుంటాయి అనమాట. బట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మైలేజ్ ఆన్ రోడ్ కండిషన్స్, లైక్ నార్మల్ కండిషన్స్లో మనకు ఎంత మైలేజ్ వస్తుంది అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ ద డీలర్ కెన్ ఆన్సర్ ఆల్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్, దట్స్ ఓకే, దెన్ ఇట్స్ ఎ గుడ్ డీల్. సో నెక్స్ట్ థింగ్ లైక్ వై వి బిల్డ్ సైబోర్గెక్స్ మన ఈ కంపెనీ ఎందుకు బిల్డ్ చేసినామంటే లైక్ ఐ వాజంట్ ట్రైయింగ్ టు స్టార్ట్ ఎ కంపెనీ విత్ చీపర్ వెహికల్స్ అనమాట. మనం చీపర్ బ్రాండ్ స్టార్ట్ చేసి లైక్ ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రాఫిట్స్ ఫ్రమ్ దిస్ కంపెనీ ఇన్ ద స్టార్ట్. అంటే స్టార్టింగ్లోనే నేను ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసి లైక్ చీప్ బ్రాండ్, ఒక చీప్ వెహికల్స్ లైక్ లో కాస్ట్ వెహికల్స్ని సేల్ చేసేసి నా ప్రాఫిట్ నన్ను తీసుకుంటే నా క్లోజ్ చేసేద్దామన్న థాట్లో లేనమాట. ఐ వాంట్ టు బిల్డ్ సంథింగ్ దట్ కుడ్ గ్రో బై సిటీ లైక్ సిటీ నుంచి సిటీ లాగా ఎక్స్పాండ్ అవ్వాలి. అండ్ ఆల్సో ఐ వాంట్ టు గెట్ రివ్యూస్ ఫ్రమ్ ద కస్టమర్స్, అండ్ కస్టమర్స్ రివ్యూస్ బేస్ చేసుకొని మనం మన వెహికల్స్ని అప్డేట్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ పోవాలంటే ఎవ్రీ కస్టమర్ టీచర్స్ యాజ్ ఎ లెసన్, అండ్ ఎవ్రీ బైక్ టీచర్స్ యాజ్ ఎ లెసన్. అంటే ఇట్లా చాలా అనమాట మనం ఫేస్ చేసే అబ్స్టాకిల్స్ కానీ ఎవ్రీథింగ్ టీచర్స్ యాజ్ ఎ లెసన్. సో ఈ లెసన్స్ అన్ని మనం యూజ్ చేసుకొని ఐ వాజ్ థింకింగ్ దట్ ఐ హ్యావ్ టు మేక్ దిస్ బ్రాండ్ హ్యూజ్ సక్సెస్. అండ్ సో ఈ చీపర్ బ్రాండ్తో మనం కంప్లీట్గా లైక్ ఈవెన్ మై బ్రాండెడ్ వెహికల్స్ ఆర్ ఆల్సో ఫేసింగ్ సమ్ ఇష్యూస్, బట్ దట్స్ నాట్ ద థింగ్. అంటే మనం చీపర్ బ్రాండ్ వెహికల్స్లో చాలా ఇష్యూస్ అరైజ్ అవుతాయి. సో ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయలేక, అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫేస్ దోస్ ప్రాబ్లమ్స్. యాక్చువల్లీ ఐ వాంట్ టు బిల్డ్ దిస్ బ్రాండ్ అండ్ బిల్డ్ దిస్ బ్రాండెడ్ వెహికల్స్ అ రిలయబుల్ సోర్స్ ఫర్ ద పీపుల్ హూ డైలీ కమ్యూట్. అంటే ఎవరైతే డైలీ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఒక రిలయబుల్ బ్రాండెడ్ వెహికల్ విత్ హ్యూజ్ మైలేజ్ ఫ్యాక్టర్, అండ్ ఆల్సో లైక్ దాని మీద ఆ వెహికల్ మీద బ్లైండ్గా డిపెండ్ అయిపోయి అలాంటి వెహికల్ని ఒకటి బిల్డ్ చేద్దామన్న థాట్ ప్రాసెస్లో మనం ఈ బ్రాండ్ని బిల్డ్ చేసినాం అనమాట. సో at every step we might face the obstacles because of the competitions and other things, so many things the factors in this. So that's not the reasons that's gonna make me stop anamata. I don't want to stop. I want to build this brand into a huge thing. So 2 years ago, and we have these franchise deals too, and మనం franchise deals కూడా ఆఫర్ చేస్తున్నాం. So that we are not just, franchise deal అంటే like we are not offering a dealership and just giving the vehicles and making them to sell and gaining the profits. But ఇక్కడ ఏంటంటే మనం ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, అంటే ఫ్రాంచైజ్ పార్ట్నర్తో కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు మన కంపెనీ ఏ విధంగా అయితే బిల్డ్ అవుతుందో లైక్ సేమ్ వే ద ఫ్రాంచైజ్ పార్ట్నర్ విల్ బి బిల్డింగ్, అండ్ ఆల్సో విల్ బి ఆఫరింగ్ స్టేక్స్ ఇన్ ద కంపెనీ టు ద ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ లైక్. అండ్ ఆల్సో ఫస్ట్ 5 ఫ్రాంచైజ్ పార్ట్నర్స్కి వచ్చేసి మనం ఫౌండింగ్ అడ్వైజర్స్ లైక్ రోల్ లైక్ ఫౌండింగ్ అడ్వైజర్. సో yeah, there are huge benefits in the franchise opportunities too. If you are looking, అంటే మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం లైక్ you have the budget up to 10 lakhs or 6 lakhs or 5 lakhs, whatever the budget is, like we can discuss about the franchise opportunities that we offer to you. అంటే మనం ఆ బడ్జెట్లో మనం ఏ రోల్స్, అంటే ఏ ఏరియాస్కి మనం ఫ్రాంచైజ్ ఆఫర్స్ ఇస్తున్నాం అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. You can contact me directly. I'll provide my number in the description or at the end of the video. వీడియో ఎండ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మన నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. So you can contact me directly and we can discuss about the franchise details. If you are interested in investing, or if you are interested in starting a business, some kind of business anamata. So మనకి ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ అనేది లైక్ it's actually like has a huge growth in future అనమాట. ఫ్యూచర్లో మనకి చాలా గ్రోత్ ఉంది బికాస్ ఆఫ్ సమ్ different kinds of schemes that government is starting and central government is starting.
So there is a huge growth in the EV market. So any kind of entrepreneurs, సో ఎనీ కైండ్ ఆఫ్ అంటే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు లైక్ ఏది మన బడ్జెట్ ఉండి బట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని తెలియని వాళ్ళు, యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాస్పెక్టస్ టు యూ. అండ్ దెన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ జాయిన్ అండ్ వీ కెన్ బికమ్ సమ్ ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ అండ్ వీ కెన్ go along through the journey of Cyborg X. So yeah. సో అండ్ ఆల్సో ఫర్ ద కస్టమర్స్, సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే మీకు ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ విజిట్ అవర్ షోరూమ్ అండ్ టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళండి, వెహికల్ని చెక్ చేసుకోండి. లైక్ మైలేజ్ రిలేటెడ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతే మేము ఉన్నాం సాల్వ్ చేయడానికి. అండ్ ఆల్సో ఎనీ కైండ్ ఆఫ్ రిపేర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ మైట్ అరైజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ వారంటీ ప్రాబ్లమ్స్ ఆర్ బ్యాటరీ ప్రాబ్లమ్స్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేనున్నాను. సో విల్ సాల్వ్ ఇట్ అండ్ వీ కెన్ సాల్వ్ ఇట్ టుగెదర్. సో యా, ప్లీజ్ విజిట్ అవర్ షోరూమ్, టేక్ ద వెహికల్ ఫర్ టెస్ట్ డ్రైవ్ అండ్ యా, if you are interested please purchase the vehicle. And please, and for suppose ఇప్పుడు ఈ ఆఫర్డ్ ప్రైజెస్ అంటే లో కాస్ట్ వేరియంట్ వెహికల్స్కి ఎవరైతే అంటే లైక్ ఆఫర్ చూసి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, సో ప్లీజ్ లైక్ నేను చెప్పిన క్వశ్చన్స్ ఆ డీలర్ని అడిగి కన్ఫర్మ్ చేసుకొని లైక్ క్వాలిటీ పరంగా లైక్ టెస్ట్ డ్రైవ్ తీసుకొని అండ్ మీ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేసి వెహికల్ చెక్ చేసుకొని దెన్ యూ కెన్ పర్చేస్ దట్ వెహికల్. ఆర్ ఎల్స్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ వైస్, బికాజ్ మనం ఒక వెహికల్ కొంటున్నామంటే మనం అక్కడ కొనేసి మనం యూజ్ అండ్ త్రో చేయట్లేదు. ఎందుకంటే ఒక వెహికల్ మన ఇండియన్ కస్టమ్స్ ప్రకారం, మన ఇండియన్ కల్చర్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒక వెహికల్ ఆర్ ఏదైనా కొన్నామంటే ఇట్ విల్ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్ టు అస్. మనకు ఒక ఫ్యామిలీ మెంబర్ అవుతుంది ఆ వెహికల్ కూడా. సో ప్లీజ్ డోంట్ లైక్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ద వెహికల్, సో ఇన్వెస్ట్ ఆన్ ద బెటర్ థింగ్స్. సో దట్స్ మై అడ్వైస్ టు యూ. యా, ప్లీజ్ thank you for watching the video, and if you like the video please like, share, subscribe and comment your opinions in the under the video. And if you have any doubts and anything else naan emana adagalanunte you can comment on this video and I'll obviously reply to each and every comment. And thank you very much for watching the video and please subscribe the channel. Thank you guys. సో ఎస్ పీపుల్, సో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేజ్ చేద్దామని ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ విజిట్ అవర్ షోరూమ్ అండ్ మీ అంతటి మీరే వెహికల్స్ చూడండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్లో మీరు చూస్ చేసుకోండి వెహికల్ని అండ్ టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళండి వెహికల్ అండ్ చెక్ చేసుకోండి. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్ ప్లీజ్ అడగండి, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అండ్ ఆల్సో యూ హ్యావ్ దిస్ ఫైనాన్స్లో కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంది. తక్కువ డౌన్ పేమెంట్తో కూడా వెహికల్ పర్చేజ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. సో ప్లీజ్ విజిట్ అవర్ షోరూమ్. And yeah, if anyone including like if any kind of interested investor like a business person wanted to invest in Cyborg X or wanted to become a franchise partner or a dealership partner, so please contact and please visit our showroom or please contact me so that we can discuss and so that I can offer as many like offers possible. So yeah, and also yeah, if you found this video అంటే మీకు వీడియో యూస్ఫుల్గా అనిపించినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ I can reach more people and also I can get this as many questions as possible so that I can answer those questions and so that I can learn from those questions or doubts. So please do comment on this video and I'll reply as many comments as possible. అంటే ఎన్ని కామెంట్స్కి వీలైతే అన్ని కామెంట్స్కి నేనే రెస్పాండ్ అవుతాను, నేనే రిప్లై ఇస్తాను. అండ్ యూ కెన్ ఆస్క్ ద డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆల్సో. డౌట్స్ అడగండి, లైక్ నాట్ ఓన్లీ అవర్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ బట్ ఆల్సో ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ డౌట్స్ ఆర్ క్వైరీస్ ఆర్ అబౌట్ ద రిలేటెడ్ ఇష్యూస్, ఎనీ రిపేర్ గైడ్, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. So thank you for watching guys. This is Jitendra, founder of Cyborg X. Right to lead the change is our motto. Thank you.